మమ్మల్ని చంపినా ప్రభుత్వానికి మా భూములు ఇవ్వం, మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు అని భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని రైతులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ భూ సర్వేను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు. వ్యవసాయం కొని బ్రతికే వల్ల మా పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకోవద్దు అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చేసేది ఏమీ లేక వెనుతిరిగిన అధికారులు సావధానంగా మాట్లాడండి. డౌట్ క్లియర్ చేసుకున్నాక ఒక్క పూట మీరు మాకు టైం వేస్ట్ ఇక్కడ ఏమైంది సార్ అంటే ఇది ఓన్లీ రెవెన్యూ లేవటం అవుతాను సార్. మీరు కనీసము ఇప్పుడు నా భూమి తీసుకుంటారు, నాకు అక్కడ లేదు కానీ మా రైతుల భూమి తీసుకుంటారు. ఆ భూమిలకు నేను అడుగు పెట్టినా ఏమంటారు సార్? మీరే ఇప్పుడు ఏమంటారు? అట్లనే ఈ రెవెన్యూ అంటే పోయిన ఎంఆర్ఓ సార్ ఏం చేసింది సార్, అసలు భూమి పోయి ఎవరికి తెలియదు, పోతాంది ఇట్లా అనుకుంటున్నారు. తక్కువ మంది తీసుకొచ్చిండు, ఆ బోర్డు అక్కేసి పీకిన తర్వాత వివరాలు చూసుకున్నాక అప్పుడు మొదలైంది. అసలు నా భూమికి నాకు తెలియకుండా ఎంఆర్ఓ సాబ్ అక్కడ ఎందుకు అతికేసింది? ఫస్ట్ క్వశ్చన్ మీకు గోడ మీద అతికేసే అధికారం ఎవరిచ్చారు? గ్రామ పంచాయతీకి వేసినాక వాళ్ళు భయపడి మాకు చూంచులేదు, అది చింపేసి తెల్లారి మళ్ళీ మేము అటు సేకరించుకొని మొత్తం జిరాక్స్ తీసుకొని రైతులందరం చూసుకున్నాం. అక్కడ జరిగింది సార్ మిస్టేక్. ఆ నుంచి మొదలుకొని మళ్ళీ మీరు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు, అది ఏ రైతు తెలియకుండా ఇష్టపడేసారు. అది పబ్లిక్ నోటిఫికేషన్ మీ భూమి తీసుకుంటాను అని చెప్పేసి. మూడోది మీరు ఇక్కడ రాకుండా అసలు ఒకసారి మీటింగ్ పెట్టి ఫస్ట్ వీళ్ళందరూ రైతులను కూర్చోబెట్టి మీ భూములు మీరు తీసుకుంటాము, మేము ఈ రేట్ ఇస్తాము, నచ్చుతుందా నచ్చరా, మీరు ఇస్తారా ఇయ్యరా, అక్కడ లగచెర్ల ఫ్యాక్టరీ పడుతుంది, మీరు చచ్చిపోతారా బతుకుతారా, లేకపోతే ఏ కంపెనీ పడుతుంది ఏది కూడా తెలియదు మాకు. ఇప్పుడు మాకు అక్కడ ఏం కంపెనీ పడుతుంది అని పుకారంటే లగచెర్ల క్యాన్సల్ అయిన కంపెనీ పడుతుందని రైతు అంటే పుకారు. దీనికి మీరు అని చెప్పు పొలాలు కూడా నష్టమైతే సైలెన్స్ ఉండే సార్ చెప్తాను. చెప్పలేకుండా కొంచెం ఏదైతే మేడిపల్లి శివారు సంబంధించి సర్వే నెంబరు తర్వాత అసైన్ ల్యాండ్ పట్టా సర్వే చేస్తే దాంట్లో చెట్లు పొదలు పెరిగి ఉన్నది కారణంగా అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ భూమిని సాగు చేసుకుంటూ ఉండాలి, లేకుంటే పట్టా భూమి ఉంటే కొన్ని సాగు ఉండదు. పద్ధతి ప్రకారం మాట్లాడితే దేనికైనా ఒక పరిష్కారం ఉంటుంది. సమస్య ఏంటో చెప్పండి, దానికి ఒక పరిష్కారం ఉంటుంది. గురి చేయాలి అంటే ఊరాళ్ళని అడిగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసాము, సర్వే నెంబర్ తీసుకుంటున్నాము. దానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు 2 నెలలు తెలపండి అని మాకు విచారణ చేసింది. దానికి మేము 100% కలెక్టర్ 2 సార్లు ఇచ్చాము, ఆర్టీఓ వారికి 3 సార్లు ఇచ్చాము, ఎంఆర్ఓ వారికి 2 సార్లు ఇచ్చినాము. మేము దానికి గతంలో 170 ఎకరాలు ఇచ్చాము, 400 ఎకరాలు సింగరేణికి ఇచ్చినాము. ఇంకా మాకు మిగిలింది కేవలం మీ భూమి ఒకటే. ఈ ఉన్న భూమి కూడా ఇస్తే మా ఊరు వల్లకాడ అవుతుంది. కనీసం ఒక మనిషి చచ్చిపోతే బొంద పెట్టడం కూడా జాగ్రత్త, ఎవరు నీళ్ళల్లో వాడు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము దీనికి సిద్ధంగా లేము సార్ అని కలెక్టర్ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము, ఎంఆర్ వారికి ఇచ్చాము, అలాంటిది ఒక్క ప్రజాభిప్రాయం తీసుకోలేదు, ప్రజాసేకరణ తీసుకోలేదు, గ్రామ సభ పెట్టలేదు. బీజేపీ అందరికి కన్నారు జరగదు, బలవంతంగా జరగదు. అందరు
మళ్ళీ